ప్రజల దుర్గతి కనివేసిన అధిపతి ఆజ్ఞతో మన వద్దకొచ్చే ఈ ప్రజాపతి జగనన్న ఆశయాల స్వరము నీకు స్వాగతం ఆ ప్రతి గడపకు చేరిన జగనన్న సంక్షేమం జగనన్నతో చెప్పు మేము అంతా క్షేమం తన పథకాలతో ఎంతో అభివృద్ధి చెందిన జగనన్నతో చెప్పు మా ఈ సంతోషం తన పథకాలతో ఎంతో అభివృద్ధి చెందిన జగతి వారధి జగనన్న సారథి ప్రతి గడపకు కదిలే గణపతి ప్రజల దుర్గతి కనివేసిన అధిపతి ఆజ్ఞతో మన వద్దకొచ్చే ఈ ప్రజాపతి నేను వచ్చినప్పుడు మీరు ఇదే స్వాగతం పలికారు. నాకు నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించారు. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నవరత్నాలు ప్రకటించి ఎలక్షన్ లో రావడం జరిగింది. ప్రజలు మనల్ని నమ్మి మనకు ఓటేయడం జరిగింది. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రకటించాడో అవన్నీ అమలు చేసి ఈ రోజున మరలా మేము సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పి ఈ రోజున మళ్ళా ఎలక్షన్ లో రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని దీవించి మీరందరూ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే పేదవాడికి అండగా ఉంటాడు. పొరపాటు జరిగితే పేదవాడికి పెత్తందారులకి మధ్య వ్యత్యాసం అనేది కనబడతా ఉంది. మరి ఇప్పుడు ప్రతి పేదవాడు ఎంతో అభివృద్ధి సంక్షేమం రెండు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రకటించిన హామీలన్నీ కూడా నెరవేర్చిన దాంట్లో భారతదేశ చరిత్రలో మొట్టమొదటి ముఖ్యమంత్రి అని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. కరోనా పరిస్థితుల్లో కూడా అక్కజెల్లెల అకౌంట్ లోకి అమ్మఒడి గాని చేయూత గాని ఈబీసీ నేస్తం గాని కాపు నేస్తం గాని ఫీజు రింబర్స్ గాని రైతు భరోసా గాని ఇలాగా ప్రతిదీ కూడా వసతి దీవెన ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఆపకుండా మరి అక్కజెల్లెల అకౌంట్ లోకి డైరెక్ట్ గా మధ్యలో దళారీలు లేకుండా మొట్టమొదటిసారిగా హామీలన్నీ నెరవేర్చుకున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమం ద్వారా అక్షరాల వచ్చింది 34,25,00,000 రూపాయలు ఈ గ్రామానికి వచ్చినాయి. అభివృద్ధి ద్వారా 10,92,00,000 రూపాయలు వచ్చినాయి ఈ గ్రామానికి. మరి గతంలో ఎప్పుడైనా సరే దీంట్లో 4వ వంతు ఈ గ్రామానికి వచ్చిందా అని అడుగుతున్నా నేను. గత ప్రభుత్వంలో మన గ్రామానికి ఏమి వచ్చిందో ఒకసారి ఆలోచించుకోవాలి. చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క పథకం చంద్రబాబు ఈ పథకం పెట్టాడని చెప్పుకోవడానికి వీల్లేదు. ఏదైనా సహాయం చేసింది ఈ రాష్ట్రానికి మొట్టమొదటిగా ఒక మంచి పని చేసింది అనుకుంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి నేను గర్వంగా చెబుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటికి మంచి జరిగింది అనుకుంటేనే ఓటేయమని కూడా అడుగుతున్నాడు. అట్లాగే నేను కూడా అదే అడుగుతున్నాను. ఈ నియోజకవర్గానికి పూర్తిగా డెవలప్ చేస్తున్నాను, నేను కూడా మీలో అన్నదమ్ములా పనిచేస్తున్నాను అనుకుంటేనే ఓటేయండి అని చెప్పి మరొకసారి కూడా తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ఎమ్మెల్యేకి ఫస్ట్ ఓటు ఫ్యాన్ గుర్తు, ఎంపీకి ఫస్ట్ ఓటు ఫ్యాన్ గుర్తు. జై జగన్.